హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం మహాశివరాత్రి సందర్భంగా మనకి ఫిజికల్ సైన్స్ కోర్సుల మీద, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కోర్సుల మీద ఉన్నటువంటి ఆఫర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ఆఫర్ ప్రవేశపెట్టడానికి గల కారణం ఏంటి అంటే మనకి లాస్ట్ మంత్ మనకి రిపబ్లిక్ డే రోజున కొంత ఆఫర్ అనేది ప్రకటించడం జరిగింది. 50% ఆఫరు. అయితే అక్కడ చాలామంది మంత్ ఎండింగ్ కాబట్టి మేము ప్రైవేట్ సెక్టార్‌లో ఉంటున్నాం కాబట్టి కొంచెం మనీ అడ్జస్ట్ కావట్లేదు సార్, కొద్దిగా ఇబ్బందిగా ఉందని తర్వాత మనకి ఆఫర్ అయిపోయిన తర్వాత చాలా కాల్స్ వచ్చినాయి. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా మరి మహాశివరాత్రి ఉంది కాబట్టి ఆ పండగ సందర్భంగా మనం మళ్ళీ అదే ఆఫర్‌ని రిపీట్ చేయడం జరుగుతా ఉంది. అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఎందుకంటే చాలామందికి ఇక్కడ ఇంకో డౌట్ కూడా వస్తుంది. సార్, డీఎస్సీ అసలు ఉంటదా? డీఎస్సీ మళ్ళీ పడుతుందా? మరి ఫిబ్రవరిలో అన్నారు, ఇంకా రానేలేదు అనేటటువంటి ఆలోచనలో కూడా చాలామంది ఉన్నారు. ప్రెజెంట్‌గా ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గానీ డీఎస్సీ సిస్టమ్ అంటేనే జనరల్‌గా మనకి పోస్ట్ పోన్‌మెంట్ తోటి లింక్ అయ్యి ఉంటుంది ఒకటి. అది డిఫరెంట్ రీజన్స్. ఒకటి, ఇంకా వేకెన్సీస్ రాకపోవటం, లేకపోతే పొలిటికల్ ఇష్యూస్, లేకపోతే రిజర్వేషను క్లారిటీ గానీ, లేకపోతే కోర్టు కేసులు గానీ, ఇలా మనకి చాలా ఉంటాయి. ఓకేనా? కాకపోతే ఇక్కడ ఒకసారి చూడండి, డీఎస్సీ చరిత్రలో మనకి డీఎస్సీ రాసిన తర్వాత పేపర్ లీకేజ్ గానీ, లేకపోతే అదర్ ఫ్యాక్టర్స్ వల్ల సంవత్సరాలు డిలే అయ్యి ఏది పోస్టింగ్ ఇవ్వటం డిలే అయినటువంటి సందర్భాలున్నాయి గానీ, ఎంటైర్ డీఎస్సీ చరిత్రలో డీఎస్సీ అనే మూవ్‌మెంట్ వచ్చిన తర్వాత కపుల్ ఆఫ్ మంత్స్ గానీ, ఫ్యూ మంత్స్ మాత్రమే పోస్ట్‌పోన్‌మెంట్ అనేది మాత్రమే ఉంటుంది గానీ, ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ పోస్ట్‌పోన్‌మెంట్ అనేది ఎక్కడా లేదు. మీరు ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. మనకి 2025 నోటిఫికేషన్. ముఖ్యంగా ఇది 2025 బాధితుల గురించి మాట్లాడుతున్నా. ఎవరైతే బోర్డర్‌లో వచ్చి ఆగిపోయారో, ఎవరైతే సమయాన్ని వృధా చేసుకొని ఆగిపోయారో వాళ్ళ గురించి ఇది మాట్లాడుతా ఉన్నా. జనరల్‌గా మనకి 2025 నోటిఫికేషన్‌లో గవర్నమెంట్ ఫార్మ్ గాంగ్‌లోనే నోటిఫికేషన్ ఇస్తా అన్నది. ఇంకా ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేదు అని చాలామంది ఏది అప్పుడు ప్రశ్నించడం జరిగింది. తర్వాత వెయిట్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ధర్నాలు కూడా చేయటం జరిగింది. మనం చాలా సందర్భాల్లో ఓకే, అది మన హక్కు కాబట్టి కంపల్సరీగా చేయాలి. కానీ వన్స్ గవర్నమెంట్ తన పని తను చేసుకుంటూ పోయి చివరికి సింపుల్‌గా నోటిఫికేషన్ ఇచ్చి ఎంత టైం ఇచ్చింది? 45 డేస్ ఇచ్చింది. అంతవరకి కూడా మనం ఏం చేసినాం, బిఫోర్ నోటిఫికేషన్ కన్నా ముందు వస్తదా రాదా అనేటటువంటి ఆలోచనలో చాలా సమయాన్ని వృధా చేసి 45 డేస్ వచ్చేసరికల్లా మళ్ళీ అప్పుడు మన ఆలోచన ఏంది, ఈ తక్కువ సమయం ఎలా సరిపోతుంది, కనీసం 90 డేస్ ఇవ్వాలి అని మళ్ళీ మనం పోరాటం జరిగింది. అయినా కానీ ఫలితం లేదు. కానీ 45 డేస్‌లో ఎగ్జామ్ పెట్టడం జరిగింది. తర్వాత నెక్స్ట్ యాస్ పర్ టీచర్స్ డే ప్రకారంగా వాళ్ళు అన్నమాట ప్రకారంగా రిజల్ట్ ఇవ్వటం, పోస్టింగ్ ఇవ్వటం కూడా జరిగిపోయింది. సేమ్ రిపీట్ కాకపోతుంది 2026లో కూడా. అంటే కొంచెం పోస్ట్‌పోన్ అవుతుంది లేదా డిలే అవుతుంది అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు సమయం ఇవ్వము, మీ పని మీరు చేసుకోండి అని గవర్నమెంట్ చెప్పకనే చెప్తుంది. కాబట్టి 2025 బాధితులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే మన దగ్గర చాలామంది ఫ్రెషర్స్ కూడా జాయిన్ అయ్యారు. ఏదో రీసెంట్‌గా మనకి బీఎడ్ కంప్లీట్ అయ్యి, డిగ్రీ కంప్లీట్ అయిపోయినోళ్ళు కూడా మనకి జాయిన్ అయ్యారు కాబట్టి మీరు కూడా ఆ బాధితుల్లో ఉండకుండా ఈ ఫస్ట్ నోటిఫికేషన్‌లోనే మీ ఫస్ట్ అటెంప్ట్‌లోనే జాబ్ కొట్టే ప్రయత్నం అయితే చేయండి, ఇవన్నీ కూడా పట్టించుకోకుండా. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్, 2025లో మనకి రిజల్ట్ వచ్చింది. తర్వాత చాలామంది బాధితులు ఏం చేసిర్రు, మనం నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుందా లేదా అని కొంతమంది ఏం చేశారు, ఆ బోర్డర్‌లో మిస్ అయినోళ్ళు కొంతమంది బాధపడుతూ ఇంట్లోనే కూర్చొని కొంచెం డిప్రెషన్‌లో కూడా ఉన్నారు. తర్వాత కొంతమంది ఏం చేశారంటే ఓకే, ఏదో అయిపోయింది కదా, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ ఇప్పట్లో ఉండదులే అని కొంతమంది ప్రైవేట్ సెక్టార్‌కి వెళ్ళిపోయారు. కొంతమందిని మళ్ళీ పోరాడటానికి ట్రై చేస్తా ఉన్నారు. ఇక తర్వాత ఈ డిప్రెషన్‌లో ఉన్నోళ్ళు కూడా బయటకొచ్చేసారు. వచ్చేసి ఇప్పుడు మరి నెక్స్ట్ అటెంప్ట్‌కి రెడీ అవుతా ఉన్నారు. మీరు రెడీ అయిన కాడ నుంచి అసలు సింపుల్‌గా మనకి 2025 నోటిఫికేషన్ వచ్చేది రిజల్ట్ అయిపోయిన తర్వాత, ఎప్పుడైతే మనం ఫెయిల్ అయినమో లేకపోతే మనకి రాలేదని వచ్చిన తర్వాత ఒక్కసారి మీకై మీరు ప్రశ్నించుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తది? తర్వాత ఎన్ని రోజులు సమయం వస్తుంది? సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది? అనేటటువంటి అంశాలు మన మైండ్‌లో పెట్టుకొని, మనం యూట్యూబ్ లేదా సోషల్ మీడియా మీద ఎంత సమయాన్ని వృధా చేసుంటాము ఇప్పటి వరకి గూడా. ఏది, మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుందని మనం అనుకున్నాం గదా! దీని కాడ నుంచి మనకి 2025 రిక్రూట్‌మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ అనేటటువంటి అంశం కాడ నుంచి ఫిబ్రవరిలో వస్తది అనేటటువంటి అంశాల మధ్య ఎంత సమయాన్ని మన సోషల్ మీడియా మీద, తర్వాత యూట్యూబ్ ఛానల్స్ మీద మనం స్పెండ్ చేసినామో ఒక్కసారి ఆలోచించుకోండి.
అదే సమయాన్ని మనం సిలబస్ మీద మనకి నోటిఫికేషన్‌తో సంబంధం లేదు, పొజిషన్స్‌తో నంబర్ ఆఫ్ పొజిషన్స్‌తో సంబంధం లేదు అని మీరు ఒక్కసారి గనక చదివుంటే, ఆ సమయాన్ని గనక మీరు సేవ్ చేసుకొనుంటే, ఎంత సిలబస్ కవర్ అయ్యేదో ఒక్కసారి ఆలోచించుకోండండి. అలా మనం సిలబస్ ఇప్పటికల్లా కంప్లీట్ చేసుంటే, నెక్స్ట్ మంత్ ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ వచ్చినా, లేదా ఈ మంత్ వచ్చినా గానీ, 45 డేస్ ఇచ్చినా గానీ, మనం రెడీగా ఉన్నట్టే గదా! అవునా గదా! ఇది జనరల్‌గా మీకై మీరు ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం ఇది. జాగ్రత్తగా చూసుకోండి. సరే. ఇక ఇప్పుడు ఒకసారి మనం ఆఫర్స్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సింపుల్‌గా ఎక్కువగా సమయాన్ని వృధా చేసుకోకుండా. మనకి మహాశివరాత్రి ఆధారంగా మనకిక్కడ ఆఫర్ పీరియడ్ కూడా చూసుకోండండి జాగ్రత్తగా. ఆఫర్ వ్యాలిడిటీ వచ్చేసి మనకి ఫిబ్రవరి 14థ్ ఓకేనా? ఫిబ్రవరి 14థ్ ఇది చాలా మందికి గుర్తుంటుంది జనరల్‌గా. అవునా గదా! వాలంటైన్స్ డే అని మనం మాట్లాడుతా ఉంటారు. తర్వాత 15థ్ మనకి మహాశివరాత్రి 16. ఈ 3 రోజులు ఆఫర్ పీరియడ్ అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇంకోటి మనం ఏదైతే కోర్సెస్ ఇస్తున్నామో ప్రతి ఒక్క కోర్స్‌కి సంబంధించి కంటెంట్‌తో పాటుగా మీరు ఏ కోర్స్ అయితే తీసుకున్నారో అది టెస్ట్ సిరీస్ కూడా అందించడం జరుగుతుంది. ఇన్ బైలింగ్వల్ అది కూడా చూసుకోండి. లేదు విడిగా టెస్ట్ సిరీస్ కావాలన్నా గానీ అది కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మనకి మరి ఆ ఫ్రీ టెస్ట్‌లు గానీ లేకపోతే టెస్ట్‌లు ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అనేది నేను లాస్ట్ వీడియోలో చేశాను. ఆ వీడియోను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ కోర్సెస్‌లో మరి కంటెంట్ ఉందా లేదా? టెస్ట్ సిరీస్‌లు ఉన్నాయా లేవా? అనేటటువంటి అంశాల కోసం మీరు క్వాంటమ్ ఇండియా ఆన్‌లైన్ క్లాసెస్‌ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని, ఒకసారి మీ సైడ్ నుంచి మీరు చెక్ జేసుకోండి. ఎందుకంటే నాకు ఫోన్ చేశారనుకోండి, నేను ఉందనే చెప్తాను. అదేముంది ఇది వ్యాపారం. అదే బ్రహ్మానందం అంటాడు కదా! ఇది వ్యాపారం అండి అని. ఓకేనా? అలా కూడా నేను అనొచ్చు గదా! లేకపోతే క్వాంటమ్ ఇండియాలో అంతా ఉందని నేను అనొచ్చు గదా మీతోటి. కాబట్టి మీ సైడ్ నుంచి మీరొకసారి చెక్ జేసుకునే ప్రయత్నం జేయండి. మీరు టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకోండి. అన్ని అంశాలు కవర్ అయినాయా లేదా? మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ 6 టు ఇంటర్ వరకు ఉందా లేదా? తర్వాత టెస్ట్ సిరీస్‌లు ఉన్నాయా లేవా? అనే దాన్ని కూడా ఒకసారి టెస్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి మీ సైడ్ నుంచి. నేను ఆల్రెడీ జనవరి 28 నుంచి మార్చి 31 వరకు షెడ్యూల్ ఇచ్చాను టెస్ట్ సిరీస్‌కి సంబంధించి. ఏ ఒక్క రోజు కూడా ఇప్పటివరకు కూడా ఆగలేదు. ఆగబోదు కూడా. మార్చి 31 వరకు డైలీ మనకి 100 క్వెషన్స్‌ని, 100 ఎంసీక్యూస్‌ని మనం ఇవ్వటం జరుగుతుంది. అది కూడా సబ్జెక్ట్ వైస్‌గా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి సబ్జెక్ట్ అంటే మొత్తం కలిపి 100 ఎంసీక్యూస్. అది ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. డైలీ 12 ఏఎంకి అప్లోడ్ అవుతా ఉన్నాయి. చూసుకోండి ఒకసారి. ఓకేనా? మరి అదేవిధంగా ఇక్కడ డైలీ 100 ఎంసీక్యూస్ అంటే మన దగ్గర ఉన్న పిఐ, సైకాలజీ అవునా గదా! జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెథడాలజీ ఇవన్నీ సబ్జెక్ట్స్‌కి సంబంధించి 100 మార్క్స్ కవర్ అవుతుందంటే డైలీ మీరు అన్ని సబ్జెక్టులు టచ్ చేస్తున్నట్టే గదా! అంటే డైలీ టెస్ట్‌లోనే మీకు ఫుల్ సబ్జెక్ట్స్ అంటే ఫుల్ ఏరియాస్ అంటే ఫుల్ లెంత్ ఏది పేపరు మనకి నంబర్ ఆఫ్ క్వెషన్స్ తక్కువే గానీ, ఇది 160 క్వెషన్స్ కదా! కాబట్టి ఒక 60 క్వెషన్స్ తక్కువతోటి మీకు ఫుల్‌గా కవర్ అవుతుందనే విషయాన్ని ఒకసారి చూసుకోండి. అంటే అన్ని సబ్జెక్టులు టచ్ అవుతున్నాయి అనేది ఒకసారి మైండ్‌లో పెట్టుకోండి. తర్వాత మనం ఆల్రెడీ ఎవ్రీ సండే 160 క్వెషన్స్ 80 మార్క్స్‌కి మనం ఆల్రెడీ ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ కూడా మనకి మాక్ టెస్ట్‌లు అనేది కూడా కండక్ట్ చేయటం స్టార్ట్ అయింది. ఎవ్రీ సండే ఫ్రీ ఇస్తున్నాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీన్‌వైల్‌గా మనకెప్పుడైతే ఇంకా కొంత మనకి ఏది కొన్ని డేస్ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోర్స్ తీసుకున్న వాళ్ళకి మాక్ టెస్ట్‌లనేవి ఎక్కువ మాక్ టెస్ట్‌లనేవి జనరేట్ అవుతా ఉంటాయి. ఏది కోర్స్ తీసుకున్న వాళ్ళకి అది కూడా ఒకసారి చూసుకోండనమాట. ఎందుకంటే అప్పటికల్లా మొత్తం మీరు కూడా చదివి ఉంటారు కాబట్టి ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్ రాయటానికి మీకు కూడా అవకాశం ఉంటుంది. అవకాశం అంటే మీనింగ్ ఏందంటే రాసి మళ్ళీ మనం డిసప్పాయింట్ కావద్దు. అరే! 20 మార్కులొచ్చినాయి, 10 మార్కులొచ్చినాయి అని. మీరు చదివిన తర్వాత మార్క్ టెస్ట్ రాసారనుకోండి మీలో కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతా ఉంటుంది. 1 ఆర్ 2 మార్క్ టెస్ట్ రాసిన తర్వాత ఓకే. ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాము? ఎక్కడ మనం తప్పు చేస్తున్నాము? ఎక్కడ టైమ్ మేనేజ్‌మెంట్‌ని చేసుకోలేకపోతున్నాము? ఎక్కడ మనకి వీక్‌గా ఉంది? ఇవన్నీ కూడా మనం ప్రశ్నించుకొని మనం వచ్చేటటువంటి మార్క్ టెస్ట్‌లు ఫ్యూచర్ మార్క్ టెస్ట్‌లని ఇంకా అప్‌డేట్ చేసుకోవచ్చనమాట. ఇక కొంతమంది జనరల్‌గా ఫ్రీ మార్క్ టెస్ట్‌లు కొంతమంది వస్తుంటారు. జనరల్‌గా రాస్తుంటారు. వెళ్ళిపోతా ఉంటారు. ఒక అర్ధగంట, ఓ పావుగంట సరదాగా చూసి అసలు అన్ని క్వెషన్‌లు ఉన్నాయా లేవా ఏదో ఉంటుంది. అవునా కాదా? అవన్నీ మనం పట్టించుకోవాల్సిన పని లేదు. మనకు కావాల్సిందేందంటే మనం ఓన్లీ క్వాంటమ్ ఇండియా ఆన్‌లైన్ క్లాసెస్ సీరియస్ ఆస్పిరెంట్స్ కోసం సీరియస్‌గా వర్క్ చేస్తూ ఉంటుందనమాట. ఇది జనరల్‌గా మనం చూసుకోవాల్సింది. ఓకేనా? కాబట్టి ఇక్కడ 160 క్వెషన్స్‌కి ఇవన్నీ కూడా రెడీ అవుతా ఉన్నాయి. అంటే సిస్టమ్ రన్ అవుతా ఉంది కాబట్టి మీకై మీరొకసారి క్వాంటమ్ ఇండియా ఆన్‌లైన్ క్లాసెస్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఆ యాప్ లోపలికెళ్ళి
ఫోల్డర్స్ ఓపెన్ చేయండి, అటు ఇటు జరపండి, కంటెంట్లోకి వెళ్ళండి. లోపల మీకు వీడియోస్ ఓపెన్ కాకపోయినా కానీ అక్కడ నేమ్స్తో సహా ఉంటాయి. అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా? టెస్ట్ సిరీస్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకే, సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఒకసారి కోర్సెస్ ఆఫర్స్ చూడండి, అంటే ప్రైసెస్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే డిఫరెంట్ కాంబినేషన్లో కొంతమంది కావాలని అంటున్నారు కాబట్టి డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి మనం కోర్సెస్ని డిజైన్ చేయడం జరిగింది. ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ 2999, 2999. ఎందుకంటే మనకి ఆన్లైన్ క్లాసెస్లో ప్రైసెస్ అన్నప్పుడు ఇక్కడ కొద్దిగా ఎక్కువగానే మీకు అనిపించవచ్చు. కానీ ఒకసారి చూడండి, మీరు ఒకసారి ఇంకెక్కడో ఒకసారి సైకాలజీ తీసుకుంటారు, ఒక చోట పిఐ తీసుకుంటారు, ఇంకో చోట ఫిజిక్స్ స్కూల్ తీసుకుంటారు, ఇంకో చోట ఫిజిక్స్ సెంటర్ తీసుకుంటారు. ఇవన్నీ ఒకసారి మీరు ఇంకో చోట టెస్ట్ సిరీస్ తీసుకుంటారు, ఇంకో చోట కెమిస్ట్రీ బాగాలేదని తీసుకుంటారు. ఇవన్నీ తీసుకోవడం వల్ల దాని అమౌంట్స్ కన్నా ఈ అమౌంట్ అనేది చాలా తక్కువ. ఫస్ట్ పాయింట్. రెండవది, అంతా కూడా ఒక గొడుగు కింద ఉంది. ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ ఒకటి బైలింగ్వల్లో ఉంది, ఒక చోట తెలుగులో ఉంటుంది, ఒక చోట ఇంత ఇంగ్లీష్లో ఉంటుంది, ఇదొకటి. తర్వాత మళ్ళీ ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళారనుకోండి, 20,000 రూపాయల ఫీజుతో పాటుగా మీరు ఇంకా హాస్టల్కి కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ అమౌంట్తో పోల్చినప్పుడు ఈ అమౌంట్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది. మన కమిట్మెంట్ కూడా అలాగనే ఉంటుంది. మీరు ఆల్రెడీ జిల్లా ర్యాంకర్స్ ఇవన్నీ కూడా మీ దగ్గర అంటే యూట్యూబ్లో ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. ఓకేనా? సరే, బాగానే ఉంది ఇంతవరకు. ఇది ఫుల్ కోర్స్ విత్ టెస్ట్ సిరీస్, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెథడాలజీ, పిఐ, జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ సైకాలజీ అన్నీ ఇస్తున్నాను. ఇక్కడ ఏమి ఇస్తున్నానో కూడా మీకు చెప్పిన, ఎలా ఇస్తున్నానో కూడా మీకు మాట్లాడిన. 2999 ఉంటుంది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఓన్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫుల్ కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు సార్ అంటే ఫుల్ కోర్స్లో ఉన్నటువంటి గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీకు ఫ్యూచర్లో ఒకవేళ మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒకవేళ ఇంగ్లీషు, అవునా కదా, ఇంగ్లీషు, కంప్యూటర్ నాలెడ్జ్, ఈ రెండు కనుక యాడ్ చేస్తే నోటిఫికేషన్లో కంపల్సరీగా ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఫుల్ కోర్స్లో మాత్రమే అప్డేట్ అవుతుంది, ఫుల్ కోర్స్లోనే చెప్పించబడుతుంది. ఎందుకంటే ఆ ఫుల్ కోర్స్ తీసుకున్నారంటే మీనింగ్ ఏంది? ఇక నాకు నోటిఫికేషన్తో సంబంధం లేదండి, మిమ్మల్ని మేము నమ్ముకొని తీసుకున్నాం, ఫుల్ కోర్సు మీ దగ్గర మొత్తం ఉందని తీసుకున్నాం, అదే కదా మీ వర్షన్లో తీసుకున్నాం. ఒకవేళ నోటిఫికేషన్ ఏదైనా మార్పులు వస్తే కూడా ఆ మార్పులకి సంబంధించినటువంటి సిలబస్ చెప్పాల్సిన బాధ్యత కూడా మీదే అనేటటువంటి వర్షన్లో తీసుకుంటాం. కాబట్టి ఆ వర్షన్కి కూడా నేను కట్టుబడి ఉన్నాను. ఆ బాధ్యత నాదనమాట. ఇంగ్లీష్కి సంబంధించి కానీ కంప్యూటర్కి సంబంధించి కానీ నేనే ఫుల్ఫిల్ చేస్తాను ఆ టయానికి. కాకపోతే ఎంత మాడిఫికేషన్ వచ్చినా 95% సిలబస్ అయితే మారదు కాబట్టి 95% సిలబస్ చదవాల్సిన బాధ్యత మీది ఆల్రెడీ యాప్లో ఉంది కాబట్టి. ఓకేనా? ఇది అంటే మొత్తం 100% 2025కి సంబంధించిన 100% సిలబస్ ఉంది, మీకు వీడియోస్ చేసి ఉన్నాయి. ఒకవేళ ఇది యాడ్ అయితే ఒక 5% తగ్గినట్టే కదా, ఆ తగ్గింది మళ్ళీ యాడ్ చేయాలి అంత తప్ప. ఓకేనా? ఆల్రెడీ టోటల్గా సిలబస్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది యాజ్ పర్ 2025 నోటిఫికేషన్. ఓకేనా? కెమిస్ట్రీ టెస్ట్ సిరీస్, అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ టెస్ట్ సిరీస్ మాత్రమే ఉంటుంది 2026. అది ఇది 6 to ఇంటర్ యాజ్ పర్ సిలబస్, అంటే 6 to ఇంటర్ వరకు మనం కవర్ చేసినాం. తర్వాత ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ పిఎస్ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్, బైలింగ్వల్ మార్క్ టెస్ట్ అండి. ఇక్కడ కూడా ఎక్కడైనా బైలింగ్వల్ మార్క్ టెస్టే. క్వాంటమ్ ఇండియాలో టెస్ట్ సిరీస్ అంటే ఇక మీదట ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఇక నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, అది బైలింగ్వల్లో ఉంటుంది. అంటిల్ అన్లెస్ స్పెషల్లీ మెన్షన్డ్. ఓకేనా? ఎక్కడన్నా నేను మెన్షన్ చేస్తే తెలుగు మీడియం ఓన్లీ, ఇంగ్లీష్ మీడియం ఓన్లీ అంటే తప్ప అలా అనగా లేదు అంటే బైలింగ్వల్లో ఉందని మీనింగ్ అన్నట్టు. ఓకేనా? సరే, బాగానే ఉంది ఇంతవరకు. ఇక నెక్స్ట్ కేవలం ఫిజిక్స్ కావాలి విత్ టెస్ట్ సిరీస్ అని అనుకున్నప్పుడు 6 to ఇంటర్ 1549. ఇక్కడ మీరు ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ వచ్చేసి 1749. ఓన్లీ ఫిజిక్స్ విత్ టెస్ట్ సిరీస్ కావాలంటే 1549 ఓన్లీ. కేవలం కెమిస్ట్రీ విత్ టెస్ట్ సిరీస్ అంటే ఓన్లీ కెమిస్ట్రీ టెస్ట్ సిరీస్ అయితే 1249. ఓన్లీ మెథడాలజీ విత్ టెస్ట్ సిరీస్ అని అడిగితే ఇక్కడ మనకి 999 ఉంటుంది. ఈ మెథడాలజీలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏది యాప్లో డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ ఒక్కదానికి అవకాశం అయితే ఉంది. తర్వాత ఫిజిక్స్ అండ్ మెథడాలజీ కావాలి అని అనుకున్నప్పుడు 6 to ఇంటరు మీరు 1999 ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఫిజిక్స్ ప్లస్ మెథడాలజీ. లేదు ఓన్లీ కెమిస్ట్రీ విత్ మెథడాలజీ విత్ టెస్ట్ సిరీస్, కరస్పాండింగ్ టెస్ట్ సిరీస్ అని అడిగితే 1749 ఉంటుంది అనమాట. ఇవి జనరల్గా ప్రైసెస్. ఆఫర్ పీరియడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. టెస్ట్ చేసుకోవాల్సిన విధానం అయితే ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయి క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి, అది నా నెంబరే. ఓకేనా? నేను మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను, మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను అనమాట. ఓకేనా? రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.